హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీకరం శుభకరం. ఈ రోజున జగన్నాథ రథయాత్రకు సంబంధించినటువంటి విశేషాలతో పాటుగా ప్రత్యేకించి 12 రాసుల వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే పర్సు ఖాళీ కాకుండా ఉండడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాలను తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని వ్యాపారస్తులతో పాటు అందరూ చక్కగా ఆచరించవచ్చు. ఇక ఈ రోజుకున్నటువంటి తిది వార నక్షత్రాలను అనుసరించి క్రయ విక్రయాలకు, ప్రయాసతో కూడినటువంటి కార్యక్రమాలకు, నూతన వైద్యానికి, స్నేహాలను బలపరుచుకోవడానికి కాను చేసేటటువంటి ప్రయత్నాలకు, నూతన పరిచయాలకు, చర్చలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, నూతన ఆవరణాలను ధరించడానికి, పనివారిని నియమించుకోవడానికి, ఉద్యోగంలో చేరడానికి, అలాగే కోర్టు వ్యవహారాలకు, వైద్యపరమైనటువంటి సంప్రదింపులకు, దస్తావేజులను రాసుకొనడానికి, వీటన్నింటికి కూడా ఈ రోజున్నటువంటి కాలం చాలా చక్కగా సహకరిస్తుంది. ఇక ఈ రోజంతా జయప్రదం అవ్వడానికి గాను శుక్రవారంతో కూడినటువంటి పుష్యమి నక్షత్రం ఉంటుంది. ఈరోజు సుమారు 7 గంటల 24 నిమిషాల నుండి పుష్యమి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ముందుగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మీ ఇష్టమైనటువంటి అమ్మవారు ఎవరైనప్పటికీ పర్వాలేదు, చక్కగా నమస్కారం చేసుకోండి. తల్లి, ఈ రోజు నేను అనుకునేటటువంటి కార్యక్రమం జయప్రదంగా పూర్తవ్వాలి, ఎవరైనా పేదవారైనటువంటి వారికి నేను అన్నదానం చేస్తాను అని చెప్పి నమస్కారం చేసుకోండి. ఈరోజు మధ్యాహ్నం భోజనం వేళ ఎవరైతే గనక బాగా ఆకలితో ఉన్నారో వారికి, మన ఇంట్లో వారికి ఎలా అయితే భోజనం పెడతామో అలా చక్కగా అన్నదానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఒక్కరికి పెట్టినా సరే చక్కగా పెట్టండి, కరుపాడ పెట్టండి. భగవంతుడికి పెడుతున్నాను అనేటటువంటి భావనతో పెట్టండి. మీరు చేసేటటువంటి పనిలో సక్సెస్ని అందుకుంటారు. ఇక ఈరోజు పునర్వసు నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత అందరూ కూడా శ్రీరామచంద్రమూర్తిని పూజించి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని గనక పారాయణం చేసినట్లయితే రామరక్ష మనందరినీ కూడా చక్కగా కాపాడుతుంది. అలాగే ఈరోజు ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి శుద్ధ విధి అయినటువంటి కారణం చేత ఈ రోజున పూరి జగన్నాథ స్వామి వారి యొక్క ఆలయంలో అంగరంగ వైభవంగా స్వామివారికి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రథోత్సవం అనేకమైనటువంటి ప్రత్యేకతలతో కూడుకొని ఉంటుంది కనుక అందులో ఉన్నటువంటి కొన్ని విశేషాలను ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరము తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా దిన ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులు కలగడానికి అవకాశం ఉంది కనుక జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా కూడా చికాకులు ఉంటాయి. ప్రతి పని కూడా ఆటంకాలతో కూడుకొని ఉంటుంది. ఈరోజు కొంచెం నసగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే మీరన్న ఒకళ్ళని ఒక మాట అనడానికి, లేదా ఎదుటివారైనా మిమ్మల్ని ఒక మాట అనడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి విషయంలోనూ కూడా కాస్త జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం. తదుపరి వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. ఒప్పందాలు చేసుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు అనుకూలిస్తున్నాయని చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతున్నాయి. నిరుద్యోగులు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ కోసం గాను చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తున్నాయి. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. హాబీస్ మీద దృష్టిని సారిస్తారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు ఏర్పడుతున్నాయి. వివాదాలు కూడా చోటు చేసుకోవడానికి అవకాశాలు లేకపోలేదు. సౌకర్యాలు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం చాకచక్యంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి. వివాదాలు, అనవసరమైనటువంటి రాద్ధాంతాలు జరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలసట ఎక్కువగా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు అవసరం. ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి, కోచింగ్స్లో జాయిన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే వేళకు చక్కటి
నిద్రాహారాలు కూడా కలిగి ఉంటారు. మొత్తం మీద రోజంతా కూడా సానుకూలంగా కొనసాగుతుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పఠించడం. ఇక పూరి జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకుందాం. జగన్నాథ రథయాత్ర అంటే అన్ని ఆలయాలలో నిర్వహించేటటువంటి రథయాత్ర లాంటిది అనుకుంటారు. కానీ ఇది చాలా ప్రత్యేకతలతో కూడుకున్నటువంటి రథయాత్ర. దీనికి సంబంధించినటువంటి విశేషాలు చాలా మందికి అసలు తెలియవు కూడా. అసలు ఈ రథయాత్రకి నాంది పలికేటటువంటి రోజు ఏది అంటే గనక అక్షయ తృతీయ. అక్షయ తృతీయ నాడు రథాలు తయారు చేయడం అనేది ప్రారంభం చేస్తారు. పూరీ క్షేత్రంలో ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారు చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ కొత్త రథాలలో స్వామివారిని ఊరేగించడం అనేది జరుగుతుంది. ఈ కొత్త రథాలు ఏవైతే ఉంటాయో వీటిని తరువాత ముక్కలు చేసి అందులో ఉన్నటువంటి కలపనంతా కూడా స్వామివారికి తయారు చేసేటటువంటి ప్రసాదాలకు కావలసినటువంటి కలప కింద వినియోగిస్తారు. ఈ ప్రత్యేకత ఇంకా పూరి జగన్నాథ క్షేత్రంలో తప్ప ఇంకా మరెక్కడా మనకు కనిపించదు. జ్యేష్ఠ పూర్ణిమ నాడు రత్నవేదిక మీద గర్భాలయంలో ఉన్నటువంటి బలభద్ర సుభద్ర సమేతమైనటువంటి జగన్నాథుని యొక్క మూర్తులను స్నానవేదిక దగ్గరకు తీసుకొస్తారు. ఆ స్నానవేదికను సాక్షాత్తు రాజుగారు వచ్చి బంగారు చీపులతో శుభ్రం చేస్తారు. అక్కడ ఉంచినటువంటి ఆ మూర్తులకు 108 వెండి కలశాలతోటి చక్కగా తీసుకొచ్చినటువంటి జలాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. అంటే నీళ్లు పోసుకునేసరికి జగన్నాథునికి, సుభద్రాదేవికి, వరభద్రుడికి కాస్త జ్వరం వస్తుందట. అందుకని వీళ్ళని తీసుకెళ్లి ఆలయానికి ఒక పక్కగా ఉన్నటువంటి ఒక గదిలో చక్కగా పడుకోబెట్టి మనిషికి జ్వరం వస్తే ఎలా ఉపచారాలు చేస్తారో అలా ఉపచారాలు చేస్తారు. ఈ 15 రోజులు కూడా లక్ష్మీదేవి దగ్గరుండి స్వామివారికి కావలసినన్నిటిని కూడా చూసుకుంటుంది అని చెప్పి ప్రతీతి. ఈ 15 రోజులు కూడా స్వామివారికి చెప్పను బావు 56 రకాల నైవేద్యాలు పెడతారు. రకరకాలైనటువంటి వనమూలికలు తీసుకొచ్చి అవన్నీ కూడా నైవేద్యంగా పెడతారు. అలా 10 రోజుల వరకు వచ్చేసి 10వ రోజు తర్వాత నుండి మెల్లగా క్రమేపీ నైవేద్యాలు పెంచుతూ వస్తారు. అంటే స్వామివారు కొంచెం కొంచెం స్వస్థులవుతున్నారు అనడానికి ఇది సంకేతంగా ఉంటుంది. ఇలా అయినటువంటి స్వామి ఈ రోజున రత్నవేదికని అలంకరిస్తారు. అందుకనే దీనికి నేత్రోత్సవము అనేటటువంటి పేరు ఉంటుంది. ఏదైతే స్నానయాత్ర ఉందో స్నానయాత్ర అయిన తర్వాత స్వామివారు 15 రోజులు విశ్రాంతి తీసుకున్నారో దానికి అనవసర అనేటటువంటి పేరు ఉంటుంది. ఇక్కడి నుండి ఇవాళ నుండి కూడా అంటే ఈ నేత్రోత్సవం ప్రారంభమైనటువంటి ఈ రోజున స్వామివారి ఆలయంలో నుండి బయటకు వచ్చి రథారోహణ చేస్తారు. ఈ రథారోహణ చేసేటటువంటి దాన్ని పాహండి ఉత్సవం అని అంటారు. ఈ పాహండి ఉత్సవం అంటే పెద్దనైనటువంటి ఆ మూర్తులను ఇలా చక్కగా ఆనందంగా స్వామి డోలాయానం అవుతున్నట్టుగా తీసుకొచ్చి ఆరోహణ చేయిస్తారు. ఈ రథాల మీద అలా రథారోహణ చేయించిన తర్వాత ఈ రథాల మీద కూర్చున్నటువంటి జగన్నాథుడు వేయించేవ చేయడానికన్నా ముందుగా పూరి రాజుగారు వచ్చి ఈ రథాలను శుభ్రం చేస్తారు. అప్పుడు స్వామివారు ఆ రథాన్ని ఆరోహణ చేస్తారు. దీన్ని చీరా పహన్రా అంటారు. అంటే రాజుగారు వచ్చి చక్కగా దాన్ని శుభ్రం చేయడం అన్నమాట. దీన్ని చీరా పెండ్రా అంటారు. దీని తర్వాత నుండి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఎక్కడ దాకా? గుండీచా దాకా. ఇలా స్వామివారి యొక్క శ్రీమందిరం నుండి గుండీచా దాకా ఉండేటటువంటి దూరం 3 కిలోమీటర్లు. ఈ 3 కిలోమీటర్లే స్వామివారి యొక్క రథయాత్ర సాగుతుంది. ఈ గుండీచా అనేటటువంటి ప్రాంతాన్ని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఉత్కల దేశస్థులు అందరూ కూడా బృందావనంగా భావిస్తారు. అంటే స్వామి బృందావనంలోకి ప్రవేశిస్తున్నాడు, తన పుట్టింట్లోకి వస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి నందుడు తోటి, యశోదాదేవితోటి, గోపికలతోటి, రాధమ్మతోటి కలిసి ఆనందంగా ఆయన ఉండడానికి గాను వేయించి వస్తున్నట్టు లెక్కన్నమాట. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఆయనకు ఉపచారాలు చేసిన తర్వాత స్వస్థుడయ్యాడో అప్పుడు లక్ష్మీదేవికి ఒక మాట చెప్పాడట. అలా విహారానికి వెళ్ళొస్తాను అని చెప్పాడట. అలా విహారానికి వెళ్ళొస్తాను అని చెప్పినటువంటి స్వామి గుండీచాకు వచ్చి గుండీచాలో ఉండిపోయాడు. అలా గుండీచాల ఉండిపోయేసరికి లక్ష్మీదేవికి ముందు కంగారు వేసింది. ఇప్పుడే వస్తానన్నాడు స్వామి, ఇంతకాలమైనా రాలేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో అని చెప్పి కబురు పెట్టిందట. కొంతమందిని పంపించి చూడమందట. వాళ్ళందరూ వెళ్ళి చూశారు. అమ్మా అమ్మా, నీకో విషయం తెలుసా? స్వామి గుండీచా దగ్గరికి వెళ్ళిపోయాడమ్మా, నిన్ను తీసుకెళ్లకుండా.
వాళ్ళ అన్నయ్యని చెల్లెమ్మని వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి లక్ష్మీదేవికి చెప్పారట. అప్పుడు లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తేల్చుకుందామని చెప్పి ఆవిడ బయలుదేరుతుంది. దీన్ని హేరా పంచమి ఉత్సవం అంటారు. ఈ హేరా పంచమి ఉత్సవం రథోత్సవం ప్రారంభమైన తర్వాత వచ్చేటటువంటి 5వ రోజు నాడు జరుగుతుంది. హేరా అంటే చూడడం. 5వ రోజు నాడు లక్ష్మీదేవి జగన్నాథుని చూడడానికి వస్తుంది కనుక దీనికి హేరా పంచమి అనేటటువంటి పేరు ఉంది. ఆవిడ చక్కగా సర్వాభరణాలతోటి బాహా ముస్తాబై ఆ రోజు చూడాలట. అక్కడ లక్ష్మీదేవి యొక్క టీవీ మహారాజాసంగా వస్తుందట. ఈయన సేవకులు చెప్పారట జగన్నాథుడికి, స్వామి అమ్మవారు వస్తున్నారు అని. అమ్మో! అమ్మవారు నన్నిక్కడ చూస్తే ఇంకేమైనా ఉందా? తలుపులు వేసేయండి అన్నాడట. ఈయన లోపల కూర్చున్నారు. తలుపులు వేసేశారు. అమ్మవారికి కోపం వచ్చింది. ఎంత నీ పుట్టింటికి వెళ్తే మాత్రం తలుపులు వేయించేలా చేస్తావా? చూడు ఏం చేస్తాను అని చెప్పి తన సేవకులని పురమాయించిందట. వాళ్లకు కోపం వచ్చింది. అంటే అమ్మవారే చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఈ పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే పాండాల స్వామి వారి యొక్క రథానికి ఉన్నటువంటి ఒక చక్రాన్ని విరగ్గొట్టేసి రథసారథి చెయ్యి ఒకటి విరగ్గొట్టేసి వెళ్ళిపోతారన్నమాట. అమ్మవారు అంత కోపంగా ఉందని లెక్క. ఈ రథసారథి తన చేయి చూపించుకుని జగన్నాథుడికి బాధపడతాడట. సరే ఆయనకి వైద్యం చేస్తారు. మళ్ళీ రథసారథికి ఇదంతా జరుగుతుంది. ఇదంతా అయిన తర్వాత 10వ రోజు నాడు మళ్ళీ బహుదా యాత్ర అంటారు. అంటే ఆయన ప్రయాణం అవుతాడు. తిరిగి ప్రయాణమై ఆలయం దాకా వస్తారు. ఏకాదశి, ఇది తొలి ఏకాదశి అవుతుంది. ఈ తొలి ఏకాదశి నాడు జగన్నాథుడిని, బలభద్రుడిని, సుభద్రాదేవిని సుమారుగా 200 కిలోల బంగారంతో అలంకారం చేస్తారు. దీనికి సోనావేషాలంకారం అనేటటువంటి పేరు ఉంటుంది. అలా అలంకారం చేసినప్పుడు అమ్మవారు ఈసారి స్వామివారి లోపలికి రానివ్వదు. నువ్వు నన్ను అక్కడ రానివ్వలేదు కాబట్టి, నాకు చెప్పకుండా వెళ్ళావు కనుక నువ్వు కూడా రావడానికి వీలు లేదు అంటుందట. అంటే అలా కాదు లక్ష్మి అని బతిమలాడతాడట. అందుకే ఆలయం పెద్ద తలుపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మూసేస్తారు. ఆలయం తలుపుల దగ్గర ఒక చిన్న తలుపు ఒకటి ఉంటుంది. దీన్ని ఆ తలుపు ఏదైతే చిన్నది తెరిచి ఉంటుందో దాని లోపల నుండి లక్ష్మీదేవి యొక్క ఉత్సవం వృత్తి బయటికి వస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరికీ కూడా సంభాషణ అనేటటువంటిది జరుగుతుంటుంది. చాలా చతురంగా ఉంటుంది ఆ సంభాషణ అంతా కూడా. ఏమీ లేదు లక్ష్మి, నీకోసం నగలు తెద్దామని వెళ్ళానంటే, అబ్బో మరి నా దగ్గర నగలు లేవు అని అమ్మవారు ఉంటుందట. ఇలా ఆ సంభాషణ అంతా సాగుతూ ఉంటుంది. చిట్ట చివరికి రసగుల్ల లాంటి ఒక తీయటి పదార్థం ఉంటుంది. దాన్ని అమ్మవారికి ఇచ్చి ఆయన మెప్పించి లోపలికి ప్రవేశం చేస్తాడు. ఇక్కడితోటి రథయాత్ర పూర్తవుతుంది. ఇన్ని విశేషాలు ఈ రథయాత్రలతో ఉంటాయన్నమాట. అంతేకాక ఈ రథాలలో ఉండేటటువంటి మూర్తులు ఎవరు, అక్కడ ఉండేటటువంటి ఆ వర్ణాలకు ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి, ఇవన్నీ చాలా విశేషంగా చెప్తారు. రథారూఢం వామనం దృష్టవా పూర్వజన్మ విద్యతే అని చెప్పి రథారూఢు అయినటువంటి జగన్నాథుని గనక ఎవరైతే దర్శనం చేస్తారో వారికి మోక్షం కలుగుతుందని, రథారోహణ చేసినటువంటి సుభద్రాదేవిని ఎవరైతే గనక దర్శనం చేసుకుంటారో సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుందని, ఎవరికైతే సంతతి ఉందో వారు చక్కగా ఆయురారోగ్యాలతోటి ఉంటారని చెప్పి దీనికి సంబంధించినటువంటి ఫలశ్రుతి స్కాంద పురాణంలో కొన్ని 10 శ్లోకాలలో చాలా విస్తారంగా తెలియజేయడం జరిగింది. ఆ రథయాత్ర రోజు మీరు ఉత్కల దేశంలో ఉన్నటువంటి పూరీ క్షేత్రాన్ని చూడాలి. ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. దేవతలు కూడా ప్రచ్ఛన్న శరీరాలతోటి అక్కడికి వచ్చి జగన్నాథుని ఆలయంలో సేవిస్తారని చెప్పని ప్రతీతి. అటువంటి అద్భుతమైనటువంటి రథారుడులైనటువంటి ఆ బలభద్ర సుభద్ర సమేతమైనటువంటి జగన్నాథ స్వామి వాళ్ళు మనందరినీ అనుగ్రహించాలి అని మనందరం కూడా కోరుకుందాం. ఇక తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితం కొంచెం తక్కువగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాట ఇస్తే నిలబెట్టుకోవడం అనేది కొంచెం కష్టంగా మారుతుంది. బాధ్యతలు బరువుగా మారుతాయి. ఇష్టం లేనటువంటి పనులను చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో కూడా సఖ్యత కొంత తక్కువగా ఉంటుంది. సింహరాశి వారు ఈ రోజు ధరించకూడని రంగు చిలకాకు పచ్చ. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యవహారికంగా కావచ్చు, ఇంచుమించుగా అన్ని విధాల కాలం అనుకూలంగా ఉంది. అంటే వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చక్కని చాకచక్యాన్ని కూడా కలిగి ఉంటారు. స్వయంకృతాపరాధాలు చోటు చేసుకున్నంత వరకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ రోజున కన్యా రాశి వారికి లేవు.
కన్యా రాశి వారు ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు, పాటించవలసిన పరిహారం ఇష్ట దైవాన్ని ఎర్రని పూలతో పూజించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు తగాదాలు చికాకులు ఉండడానికి అవకాశాలున్నాయి. అయితే వీటిలో కూడా మీరే పైచేయిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అవకాశాలు చేజార్చుకోకుండా వాటిని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఒత్తిళ్లు ఉంటాయి. లాభాలు కూడా అదే స్థాయిలో ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈ రోజు మీరు ధరించుకునే రంగు బూడిద రంగు, పాటించవలసిన పరిహారం ఇష్ట దైవాన్ని పసుపు రంగు పుష్పాలతోటి పూజించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు కాలం ఇంచుమించుగా అన్ని విధాలా సహకరిస్తుంది. ఆదాయ వ్యయాలు రెండు కూడా సరి సమానంగా ఉంటున్నాయి. చక్కటి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. బ్యాంకు రుణాలు మీకు లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంట్రాక్ట్ రంగాలలో ఉండేటటువంటి వారు, టార్గెట్ బేస్డ్ జాబ్స్ లో ఉండేటటువంటి వారు, మాట మీద ఆధారపడినటువంటి వృత్తుల్లో ఉండేటటువంటి వారికి ఈ రోజు అనుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నూతనమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. ఉపకరించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సంతానానికి సంబంధించినటువంటి బాధ్యతలు నెరవేర్చుకుంటారు. ఈ రోజు మీరు ధరించుకునే రంగు గులాబీ రంగు, పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. ఇక పర్సు ఖాళీ కాకుండా, అంటే మన ఖర్చులకు తగినంత ఆదాయాన్ని మనం ఎప్పుడూ కూడా పొందుతూ ఉండడానికి, ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా అంతో ఇంతో డబ్బులు అనేవి చేతిలో ఉంటూ ఉండడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని అందరూ కూడా ఆచరించవచ్చు. వ్యాపారస్తులైతే గనక ఈ పరిహారం గనక పాటిస్తూ వచ్చినట్లయితే వారి క్యాష్ బ్యాక్స్ ఎప్పుడు కూడా చక్కగా నిండుకుంటూ ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. చాలా తేలికైనటువంటి పరిహారం, ప్రభావవంతమైనటువంటి పరిహారం. దీన్ని మీరు చేయవలసిందల్లా, రేపు శనివారం అయింది. శనివారం ఉన్నటువంటి రోజున ముందుగా రావి చెట్టుకి నమస్కారం చేసుకుని, తరువాత ఒక రావాకు కోసుకొని నవనవలాడుతూ ఉండాలది. అటువంటి రావాకు తీసుకొచ్చి దీన్ని గంగాజలంతో శుభ్రం చేయండి. ఈ గంగాజలంతో శుభ్రం చేసిన తర్వాత ఇంట్లోనే కాస్త అంటు కాకుండా, అంటే మనం తినేటప్పుడు ఎంగిలి చేతులు ఇవన్నీ తగలకుండా ఉన్నటువంటి, పులియకుండా ఉన్నటువంటి తీయటి పెరుగు కాస్త తీసుకోండి. ఆ పెరుగులో కాస్త పసుపు వేసి, పసుపు కూడా మంచి పసుపు ఉండాలి, వేసి దాన్ని చక్కగా రంగరించి కలపండి. ఆ పసుపుతో కలిసినటువంటి పెరుగు ఏదైతే ఉందో దాన్ని చక్కగా పచ్చగా పేస్ట్ లాగా తయారవుతుంది కదా. ఇప్పుడు దీన్ని మీ కుడి చేతి ఉంగరం వేలుతోటి ఈ యొక్క రావి ఆకు మీద హ్రీం అనేటటువంటి బీజాక్షరాన్ని రాయండి. హ్రీం అనే బీజాక్షరం రాయండి. కాస్త ఇది ఆరిన తర్వాత ఆ రావాకు తీసుకెళ్ళి మీ పర్సులో పెట్టుకోవచ్చు. ఇంతే పరిహారం. ఒకవేళ మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే కనుక ఇదే రావాకు తీసుకెళ్ళి మీ క్యాష్ బ్యాగ్స్లో పెట్టుకోండి. ఒకవేళ బీరువాలో డబ్బులు దాచిపెడుతున్నారు, బీరువాలో కూడా మీకు ఒక ఆకు కావాలి, బీరువాలో కూడా ఒక ఆకు పెట్టుకోవచ్చు. పర్సులో ఒక ఆకు పెట్టుకోవచ్చు. అదే ప్రకారంగా మీ యొక్క క్యాష్ బ్యాగ్స్లో కూడా ఒక ఆకు పెట్టుకోవచ్చు. ఎన్ని కావాలి అంటే అన్ని చేసుకోవచ్చు. దీని ప్రభావం వారం రోజుల వరకే ఉంటుంది. మళ్ళా శనివారం వచ్చినప్పుడు పాతవి తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో వేసేయండి. మళ్ళీ కొత్త రావాకు తెచ్చుకోండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసుకోండి. ఇలా ప్రతి వారం కూడా చేస్తూ వచ్చినట్లయితే కనుక క్రమేపీ మీ ఖర్చులకు తగినంత ఆదాయాన్ని మీరు పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇక తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు అవునంటే కాదని, కాదంటే అవునని వాదించేటటువంటి వారి వలన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆర్థిక స్థితిగతులు కూడా కొంచెం నిరుత్సాహపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఎదుటి వారి విషయంలో కూడా మీరు కొంచెం కటువుగా ప్రవర్తించడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఒక్క ముక్కలో చెప్పాలంటే రిస్క్ అనేటటువంటి పదానికి పూర్తి దూరంగా ఉండండి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్, పాటించవలసిన పరిహారం కాలభైరవాష్టకాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు ఇంచుమించుగా కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ఎదుటి వారి దగ్గర మాట తీసుకోవడానికి, చర్చలను ఫలప్రదం చేసుకోవడానికి, రాజీ ప్రయత్నాలకు, నూతన ఉద్యోగ ప్రయత్నాలకు, అలానే భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి అపోహలను తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాలకు, ఇంటికి కావలసినటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోవడానికి, సంతానానికి సంబంధించినటువంటివన్నీ కూడా సమకూర్చుకోవడానికి గాను చేసేటటువంటి ప్రయత్నాలకు కాలం చాలా చక్కగా సహకరిస్తోంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు, పాటించవలసిన పరిహారం ఇష్ట దైవాన్ని తెలుపు రంగు పుష్పాలతోటి పూజించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజంతా కూడా సానుకూలంగా కొనసాగుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు.
ఆర్థిక విషయాలకు చాలా అనుకూలంగా ఉంది. మీకు రావాల్సినటువంటి వాటిని వసూలు చేసుకోవడానికి లేదా ఆర్థికంగా మీకు ఉన్నటువంటి ఒత్తిడుల నుండి బయటపడడానికి చేసేటటువంటి ప్రయత్నాలకు రెండింటికి కూడా కాలం చాలా చక్కగా సహకరిస్తుంది. ఇష్టం లేనటువంటి వారిని దూరంగా అట్టిపెడతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు పింక్ కలర్. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పఠించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఆవేశం, చింత, మానసిక పరమైనటువంటి అలజడి ఇవన్నీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంట బయట ఒత్తిడితో కూడుకున్నటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. అలాగే ప్రయాణాలలో కూడా కొంత చికాకులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఈరోజు మీ పనేదో మీరు చూసుకుంటూ ఎదుటివారు మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నా కూడా తప్పుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఉండడం అనేది మంచిది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించడం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.